నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గాంధీజీ కలలగన గ్రామ స్వరాజ్యం జగనన్నతోనే సాధ్యం ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి జగనన్న పేర్కొన్న పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది విమర్శించిన ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని సీఎం జగన్మోహన్ రెడ్డి మార్చేశారు ఆరోపించిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుమలలో వైభవంగా నిర్వహించిన రథసప్తమి ఉత్సవం ఇక వార్తల్లోని వివరాలు గాంధీజీ కలలుగన గ్రామ స్వరాజ్యం కేవలం జగనన్న ద్వారానే సాధ్యం అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో నిలిచే పాలన చేశారని రాష్ట్ర పర్యాటక మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు నగర రూరల్ మండలం బుగ్గ అగ్రహారం నందు అక్షరాల 40 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సచివాలయ భవనంను శుక్రవారం ప్రారంభించారు గ్రామ అభివృద్ధి చేస్తున్న మంత్రికి స్థానిక మహిళలు కర్పూర హారతులు పట్టారు గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం నేడు సాక్షాత్కరిస్తోందని అన్నారు మేనిఫెస్టో అంటే ఒక పవిత్ర గ్రంథంగా భావించి చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తున్న ఘనత ఒక్క జగన్కే దక్కుతుందన్నారు గతంలో టీడీపీ అభివృద్ధి మేనిఫెస్టోలోనే కనిపిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే అభివృద్ధి ప్రత్యక్షంగా ప్రతి పల్లెలో ప్రజలకు కనిపిస్తుందన్నారు టీడీపీ దృష్టిలో మేనిఫెస్టో అంటే ప్రజలను కనికట్టు చేయడానికి ఉపయోగించే మంత్రదండమన్నారు వాస్తవానికి వస్తే అంతా మాయమైపోతుందని తెలిపారు గతంలో ఒకసారి ఆ మాయలో పడి మోసపోవడం జరిగిందని కంటి ముందు కనిపించే అభివృద్ధి కావాలా కనికట్టు కావాలా అనే అంశంలో ఎలాంటి మాయలో పడకుండా ప్రజలు హెచ్చరికగా ఉండాలన్నారు మీకోసం ఇన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధిని అందిస్తున్న జగనన్నని ముఖ్యమంత్రిగా మరియు నగరిలో నన్ను 3వ ఎమ్మెల్యేగా మీరందరూ ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ వైస్ ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు కోఆప్షన్ సభ్యులు పార్టీ కన్వీనర్ సచివాలయ కన్వీనర్ ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 10 సంవత్సరాల కాలంలో 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడులుగా విభజించిందని అదేవిధంగా రైతులను నల్ల చట్టాల పేరుతో అణగదొక్కే ప్రయత్నం చేసిందని దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా 16న కార్మిక సంఘాలు రైతు సంఘాలు భారత గ్రామీణ బంద్కు పిలుపునివ్వడం జరిగిందని అందులో భాగంగా నగర అంబేద్కర్ సర్కిల్లో ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 10 సంవత్సరాల కాలంలో 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడులుగా విభజించిందని అదేవిధంగా రైతులను నల్ల చట్టాల పేరుతో అణగదొక్కే ప్రయత్నం చేసిందని ఆరోపించారు దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా 16న కార్మిక సంఘాలు రైతు సంఘాలు భారత గ్రామీణ బంద్కు పిలుపునివ్వడం జరిగిందని ఇందులో భాగంగా నగర కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్లో ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టామని తెలిపారు ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ మోదీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల కాలంలో అదానీ అంబానీ ఆస్తులు లక్షల కోట్లు పెరిగాయని ప్రపంచంలో నెంబర్ 1 సంపన్నులలో అగ్రస్థానంలోకి తీసుకొచ్చాడని కార్మికులు కర్షకుల రక్తాన్ని పిప్పిచేసి కార్పొరేట్లకు దారపోస్తున్నారని మోదీ కార్పొరేటర్లకు దాసోహమై కార్మికులు కర్షకులకు వ్యతిరేకమైన చట్టాలను తీసుకొచ్చి కార్మికుల ఖర్చుల పొట్టగొడుతున్నారని ఆరోపించారు మోదీ మతోన్మాద కార్మిక కర్షకుల వ్యతిరేక విధానాలకు పెద్ద ఎత్తున కార్మికులు కర్షకులు పోరాడతామని హెచ్చరించారు ఇవాళ దేశంలో ఉపాధి హామీ పథకం ద్వారా కోట్లాది మంది కూలీలు పనులు చేసుకుంటున్నారని ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు మోదీ కంకణం కట్టుకున్నాడని తెలిపారు 2024 లోక్సభ ఎన్నికల్లో మోదీని రైతులు కార్మికులు ఇంటికి పంపాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య సిపిఐ పట్టణ కార్యదర్శి ఏఐటీసీ పట్టణ నాయకులు మురళీ భాష తదితరులు పాల్గొన్నారు స్వామినాథ కమిటీ సిఫార్సులుగా అమలు పరిస్తే ఈ రోజుల్లో రైతులకు గిట్టుబాటు ధర కానీ మార్కెటింగ్ అవకాశం కానీ కల్పించే అవకాశం ఉంది 1 సంవత్సరం ముందుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలుపరచలేదని జనవరి 26 నుంచి ఈరోజు ఢిల్లీలో పోరాటం చేస్తూ ఉన్నారు ప్రశాంతంగా ఏదైతే మీరు హామీలు ఇచ్చినారో ఆ చట్టాన్ని అమలు చేయండి రైతులు స్వచ్ఛ
పరిస్తే ఈరోజు లాఠీ చార్జీలతో పాస్పోయిల్తో రబ్బర్ గుండెతో ఈరోజు కొట్టి అనేక మంది రైతుల్ని ఈరోజు హాస్పిటల్కు పాలు చేస్తున్న ఘనత ఈ యొక్క ఉన్నటువంటి రైతాంగం కార్మిక వర్గం ఐక్యంగా గ్రామీణంలో ఉన్నటువంటి రైతులు కార్మిక వ్యవసాయ కార్మికులు కలిసి ఈ యొక్క బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలి. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా ఈరోజు కార్మికులు నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 2 నెలలు మీకు గడువు ఉంది. మీరు న్యాయంగా కార్మికుల ఉద్యోగాన్ని కాపాడకపోతే నిన్ను కూడా ఇంటికి పంపించేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇంటికి పంపించేదానికి కార్మిక వర్గం రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉంటారని వైసీపీ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని సీఎం జగన్మోహన్ రెడ్డి మార్చేశారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు. ప్రజా భాగస్వామ్యంతో ఏర్పడిన ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారని పేర్కొన్నారు. లోటస్ పాండ్కు తిరిగి వెళ్లేందుకే ఏపీ రాజధాని హైదరాబాద్ కొనసాగాలని అంటున్నారని తెలిపారు. అసలు పాలన అంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసా అని పేర్కొన్నారు. దేశంలోనే విచిత్ర పాలన జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని చెప్పారు. దేశంలో ముఖ్యమంత్రి హోదాలో పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఏపీలో ప్రజల వ్యధలను రాజధాని ఫైల్స్ సినిమాలో చూపించారని తెలిపారు. పోలీసులే స్వయంగా రాజధాని ఫైల్స్ మూవీని అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని చెప్పారు. విధ్వంస పాలనను ముఖ్యమంత్రి గుర్తించే ప్రజలు పంపిస్తే ఇంటికి పోతానని అంటున్నారని చెప్పారు. ఎవరో పాలకులు చెప్తే చేసినటువంటి పనులకే ఈరోజు వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. పోలీస్ శాఖే ఈ రోజున సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి తిరుపతి నగరంలో ఏర్పడింది. మీరు చూశారు, మాటకు ముందు హౌస్ అరెస్ట్ అండి, నన్ను దేనికి చేస్తారో తెలీదు. ఎస్పీని అడిగితే నవ్వుతాడు, నాకు తెలియదండి మీ ఇంటికి పోలీసులు వచ్చినారని. అంటే ఎవరు పంపించుంటారో మీరు ఊహించండి. ఎవరు పంపించుంటారు? కరుణాకర్ రెడ్డి కూడా పంపించడు. వాళ్ళ తనయుడు భూమన అభినయ్ రెడ్డి కను సైగలతో పోలీసులు వచ్చి ఇంటి ముందు వాలిపోయేవారు. కను సైగలతో. మరి ఇటువంటి అరాచకపు ఈ తిరుపతి నగరంలో చోటు చేసుకుంటుంది అంటే ఇదంతా కూడా మరి పాలకులకు ఈ అధికారులు తొత్తులై మరి పరిపాలన గావిస్తున్నారు, తిరుపతి నగర ప్రతిష్టను దిగజారుస్తున్నారు అనేది నిజం. ఈరోజు రైతులను చూస్తే భయపడతా ఉన్నావు, నిరుద్యోగులను చూస్తే భయపడతా ఉన్నావు, వ్యాపారస్తులను చూస్తే భయపడతా ఉన్నావు, ఉద్యోగులను చూస్తే భయపడతా ఉన్నావు. నిన్న జూనియర్ డాక్టర్సు మాకు జీతాలు ఇవ్వలేదు మరో అని ఎస్వీఆర్ఆర్ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉంటే కనీసం వాళ్ళకి జీతాలు ఇస్తామని చెప్పే దమ్ము ధైర్యం కూడా మీకు లేదు. ఈరోజు ఇక్కడున్న ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు కానీ ఇతరత్రా కానీ ఎవరైనా ఈ సమస్యలు తీర్చేదానికి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. నిన్న కూడా ఆ యొక్క సినిమాని ఆటంకపరచాలని పోలీసులు ఒక పక్క, రెవెన్యూ వాళ్ళు ఒక పక్క థియేటర్ల పైన దందా చేస్తారా మీరు? కాబట్టి ఇలాంటి సాగవు. ఇంకా 60 రోజుల్లో నీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో తిరగనివ్వకుండా ఓటు ద్వారా ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి గుణపాఠం చెప్తారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుకుంటే దేశానికి చీకటి రోజులు తప్పవని వామపక్ష నాయకులు తెలిపారు. అనంతరం పూర్ణకుంభం సర్కిల్ వద్ద ఐఎఫ్టియు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశం బీజేపీ పాలనలో గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతోందని అన్నారు. కార్మికులు, కర్షకుల హక్కులను కాలరాసే చట్టాలను బలవంతంగా తీసుకొచ్చి అమలు చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు అనుకూల నిర్ణయాలను తీసుకుంటూ దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికులను, కర్షకులను, కూలీలను దగా చేస్తోందని తెలిపారు. కొత్త పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతోందని, దైవభక్తి, దేశభక్తి తమకే ఉందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై యావత్ భారత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, త్వరలోనే ఆ పార్టీని గద్దె దించడం ఖాయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఊడిగం చేసేలా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం, టీడీపీ, జనసేన పార్టీలు వ్యవహరిస్తున్న తీరు దారుణమన్నారు. కార్మికులు, రైతులు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను మోదీ కాళ్ల వద్ద పెట్టి తమ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీలో రైతుల ముట్టడి ప్రారంభమైందని, ఇది కేంద్రం మెడలు వంచేదాకా కొనసాగుతుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో వారి పోరాటానికి మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని రైతు కార్మిక రైతు సంఘాలతో కలిసి చేపట్టిన భారత్ బంద్ విజయవంతం అవుతోందని అన్నారు. భవిష్యత్తులో బీజేపీ కనుమరుగవుతుందని తెలిపారు. పోరాట స్ఫూర్తి కనబరిచిన రైతులు కార్మికులు పేద ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశానికి పట్టిన అరిష్టం బీజేపీ, ఆ అరిష్టాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఉన్నారు ఇక్కడ వైసీపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు. ఈ అరిష్టాన్ని వదిలించండి, ఈ రాష్ట్రానికి మేలు చేయండి, దేశానికి పట్టిన ఈ శనిని, ఈ దరిద్రాన్ని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడండి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం తిరుపతి నగరంలో వేలాది మందితో జరుగుతోంది. సహకరిస్తున్నటువంటి ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ బంద్కు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ బంద్ విజయవంతం చేసినటువంటి ప్రజానికానికి కార్మికులకు రైతాంగానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమ్మెలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నీ వైఖరిని చెప్పు, చంద్రబాబు నాయుడు నీ వైఖరిని చెప్పు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తావా కాపాడుతావా? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు నరేంద్ర మోడీకి ఊడికం చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురిని పాతాల్లో నొక్కాలని 2024లో చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి ముగ్గురిని ఓడించమని చెప్పి రైతు కార్మిక సంఘాల తరఫున పిలిపిస్తా ఉన్నాం. తిరుపతి కేబుల్ టీవీ ఆపరేటర్లు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి పాల్గొన్నారు. నేను డిప్యూటీ మేయర్గా పగ్గాలు చేపట్టక ముందు తిరుపతి పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు ఏ విధంగా సుందరంగా తయారైందో ఒకసారి మీరే ఆలోచన చేయండి. గతంలో నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం మన తిరుపతిని కొంచెమైనా అభివృద్ధి చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నానని డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అన్నారు. కేవలం ఈ 2.5 సంవత్సరాలలో నగర ప్రజలు ఎన్నడూ చూడని అభివృద్ధిని చేసి చూపించామని తెలిపారు. అభివృద్ధి పనులు మొదలుపెట్టినప్పుడు నా రాజకీయ జీవితం నాశనం అవుతుందని ఎంతో మంది హెచ్చరించారు. కానీ నాకు నా తిరుపతి అభివృద్ధి ధ్యేయంగా పనిచేశానని తెలిపారు. అందుకే 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు, 7 ఫ్రీ లెఫ్టులు, 5 స్లిప్ వేలు వేయగలిగామని తెలిపారు. అలాగే నగర కూడళ్లను అద్భుతంగా తీర్చిదిద్దామని, అంతేకాకుండా దశాబ్దాలుగా ఉన్న 22A నిషేధిత భూ సమస్యను పరిష్కరించి ప్రజలకు రిజిస్ట్రేషన్లు చేసి పత్రాలు ఇచ్చామని తెలిపారు. రానున్న రోజుల్లో ఐటీ రంగాన్ని కూడా తీసుకొచ్చి యువతకి ఇక్కడే ఉద్యోగ సదుపాయాలు కల్పిస్తామని మాట ఇస్తున్నానని తెలిపారు. మరోవైపు క్రైమ్ ఫ్రీ సిటీగా చేసేందుకు 4000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఇటు అభివృద్ధే కాకుండా అటు జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయడం, ఇళ్ల పట్టాల పంపిణీ, ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి మన పిల్లలకి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశామని పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమం 2 కొనసాగాలంటే రాష్ట్రంలో జగనన్నకు, తిరుపతిలో నాకు మీ అందరి మద్దతు ఉండాలని అభ్యర్థిస్తున్నానని తెలిపారు. మీ ఎవల్యూషన్లో మీకు వచ్చినటువంటి ఇబ్బందులకు తగ్గట్టుగా మీరు మారుతూ ఇక్కడి వరకు అంటే మీరు యువర్ ఆల్ ఫైటర్స్ నో డౌట్. ఇంతమంది ఇప్పటికీ ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కలుస్తున్నా కూడా మీ ఉనికిని కాపాడుకోవడం కోసం నిరంతరం మీరు అప్డేట్ అవుతున్నారు. అలానే తిరుపతి నగరాన్ని కూడా భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా అప్డేట్ చేయాలన్నదే నా లక్ష్యం. అన్న ఏపీ ఫైబర్ నెట్ గురించి చెప్పారు. అన్న నేను ఖచ్చితంగా శాసనసభ్యుడు అయిన తర్వాత నేను గవర్నమెంట్తో ప్రైవేట్ ఏజెన్సీస్తో పోటీ పడేటట్టుగా రాష్ట్రంలో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్లందరినీ ఆదుకో అనే క్రమంలో సబ్సిడైజ్డ్ బాక్సులు ఇస్తే అది ప్రభుత్వానికి చాలా మంచి జరుగుతుందన్న విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారితో స్వయంగా మాట్లాడి ఆ దిశగా నేను దాన్ని సక్సెస్ అయ్యేటట్టు చేసేటటువంటి బాధ్యత. భారతదేశ చరిత్రలో నిన్న మరుపురాని రోజని, లాంగ్ లీవ్ సుప్రీంకోర్టు అంటూ ఆ ధర్మాసనం ఇచ్చిన తీర్పు అద్భుతమని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ కొనియాడారు. ఎలక్టోరల్ బ్యాన్లపై జడ్జిమెంట్ ఇచ్చిన వారికి సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. ప్రజల ఇబ్బందులు చంద్రబాబు జగన్లకు కనబడడం లేదని తెలిపారు. తిరుపతి రాజధానిపై ప్రజా ఉద్యమం ప్రారంభమవుతోందని, ఎందరూ అడ్డు వచ్చినా తిరుపతిని రాజధానిని చేస్తామని పేర్కొన్నారు. నిరుపేద వర్గాల అప్పుల మాఫీని మా మేనిఫెస్టోలో పెడుతున్నామని, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ అప్పులను మాఫీ చేస్తామని తెలిపారు. చేసింది ఏంది? నీ తప్పులు కప్పించుకునే దానికైనా ఓ ప్రధానమంత్రి, ఓ నిజాయితీ పరుడా, భారతీయ జనతా పార్టీ
ఓ రాష్ట్రీయ స్వయం సేవక్ RSS మీ పునాదులు, మీ బట్ట మీ మొత్తం బయటపడిపోయిందే బండారం. బా ఈ జడ్జిమెంట్ అయ్యా నిన్న వచ్చింది, గొప్ప జడ్జిమెంట్ ఎలక్ట్రల్ బాండ్స్ పైన. ఇది ఒక ప్యూను 100 రూపాయలు తీసుకుంటే దొంగ అంటారు. ఒక ప్యూను 100 రూపాయలు తీసుకుంటే దొంగ అంటారు ఈ సమాజంలో. మరి ఇక్కడ దీన్ని ఏమంటారు? ఎందుకు కంపెనీస్ యాక్ట్ని మార్చారు? ఎందుకు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1953ని మార్చారు? ఎవరు మార్చమన్నారు మిమ్మల్ని? ఈ దోపిడీ, ప్రజా దోపిడీ, దొంగతనంగా వేల కోట్ల రూపాయలను ఎలా క్విట్ ప్రోకోలో మీరు సంపాదించారు ఈ డబ్బు? ఎవరెవరు దీంట్లో ఉన్నారు? మేము చెప్పమని గత 5 సంవత్సరాలుగా అడుగుతున్నాం. ఒరే స్టేట్ బ్యాంకు చెప్పరా బయట అంటే వాడు చెప్పేవాడు కాదు. మరి వీళ్ళకి దమ్ము లేదు. మరి ఈరోజు జరిగినటువంటి ఘోరమైనటువంటి తప్పుని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మరి ధర్మాసనం 5 జడ్జీలు, వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాను. వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఎంత గొప్ప జడ్జిమెంట్ అయ్యా. ఎక్కడున్నారో డాక్టర్ అంబేద్కర్, ఎక్కడున్నాడో మహాత్మా గాంధీ, వాళ్ళు బ్రతికే ఉన్నారు ఇంకా. ఇది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం. చేసిన పొరపాట్లు బయటపడాయి, దొంగలు దొరికిపోయినారు, అడ్డంగా దొరికిపోయారు. మరి ఇంత గొప్పలు చెప్పుకునేటువంటి ప్రధానమంత్రి ఏమయ్యా జవాబు చెప్పి నీ దగ్గర ఏమన్నా ఉందా? తలకాయ ఎత్తుకునే దానికి ఏమన్నా ఉందా? మీరు ఇచ్చిన జవాబులు ఏంటి? నిన్న నేను అడుగుతున్నా పుణ్యక్షేత్రాన్ని నుంచి నేను అడుగుతున్నా, నీకు జవాబు ఉంటే చెప్పు, దమ్ముంటే రా. తిరుపతి జిల్లా రెవెన్యూ పోలీస్ అధికార యంత్రాంగం సంయుక్తంగా దాడులు చేసి ఇసుక మాఫియాను ఉక్కు పాదంతో అణచివేసి ప్రకృతి సంపదను, పర్యావరణాన్ని సంరక్షించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి రూరల్ స్వర్ణముఖి నదిలో యథేచ్ఛగా ఇసుక మాఫియా రాజ్యమేలుతున్న రెవెన్యూ పోలీస్ అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందని తెలిపారు. రాజకీయ పార్టీ నాయకులు పదవుల కోసం వారి రాజకీయ ధనదాహానికి బలి పశువులుగా మారి ఉద్యోగాలు కోల్పోయి మనోవేదనకు గురైన ఐఏఎస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల దయనీయ దీనస్థితిని అన్ని శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగస్తులు గమనించి రాజకీయ నాయకుల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. తిరుపతి జిల్లా నూతన కలెక్టర్, ఎస్పీ సంయుక్తంగా స్వర్ణముఖి పరివాహక ప్రాంతాలలో రాజకీయ నాయకుల సంపూర్ణ సహకారంతో యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపి ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాలను, చెరువులను సంరక్షించుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంయుక్తంగా ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంపై హైకోర్టుకి నివేదిక ఇవ్వడం శుభపరిణామమని తెలిపారు. స్వర్ణముఖిని ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు వినియోగించే శ్మశానాలను సైతం ఇసుక కోసం జేసీబీలతో తవ్వేస్తున్నారని, శవాలను ఖననం చేసుకోవడం కష్టతరంగా మారిందని పరిసర ప్రాంత గ్రామస్తులు ప్రభుత్వ అధికార పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో ఆవేదనతో కుమిలిపోతున్నారని తెలిపారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు కొత్తగా తిరుపతి జిల్లాకి కలెక్టర్ గా వచ్చినటువంటి అధికారి, అదేవిధంగా పోలీస్ ఉన్నతాధికారులు సంయుక్తంగా మీరు స్వర్ణముఖిలోకి వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలన చేయండి. చిగురువాడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వర్ణముఖి పూర్తిగా అడిగంటిపోయింది. 30 అడుగుల లోతు ఒక్కొక్క బావిలాగా ఆ స్వర్ణముఖిని తవ్వేస్తున్నారు జేసీబీలతో, ఇటాచీలతో. ఈరోజు అరాచకం రాజ్యమేలుతా ఉంది స్వర్ణముఖి నదిలో. మాఫియా ఈరోజు ఎవరైనా గ్రామస్తులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కొంతమంది పోలీస్ అధికారుల చేత అక్రమ కేసులు పెట్టించి బెదిరింపు కాల్స్, ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ఇది అన్యాయం. ఇది దయచేసి ప్రకృతి సంపద జోలికి వెళ్ళొద్దండి. పర్యావరణానికి ముప్పే కాకుండా ప్రకృతి జోలికి వెళ్తే ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది.
కాబట్టి నేను ఒక సామాన్య పౌరుడిగా, తిరుపతి వాసిగా నేను జిల్లా కొత్తగా వచ్చేటువంటి అధికారులని, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. స్వర్ణముఖి నదీ పరివాహక గ్రామాల ప్రజల ఆవేదనని అర్థం చేసుకొని స్వర్ణముఖిలో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక మాఫియాకి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పని డిమాండ్ చేస్తున్నానండి. ఎస్వీ హైస్కూల్ క్రీడా మైదానం పక్కన గల అంబేద్కర్ భవన్ నందు ఎస్వీ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో మన క్రీడా మైదానం నిలుపుదల కొరకు పూర్వ విద్యార్థులు, మేధావులు, ఉపాధ్యాయులు, సంఘాల అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఎస్వీ హైస్కూల్ క్రీడా మైదానాన్ని టీటీడీ వారు వసతి గృహంలోకి కేటాయించడం వల్ల మేము ధర్నాలన్నీ చేశాము. ఈ ధర్నాలే కాకుండా ఈరోజు మేము మేధావులు, తిరుపతిలోని వివిధ సంఘాల ప్రజానాయకులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాము. వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాము. ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో స్కూళ్ళు విద్యార్థులకు మైదానాలే ముద్దు అనే నినాదంతో ముందుకెళ్తున్నాము. ఈ కట్టడాలని తిరుపతి ప్రజలు ఎవరూ హర్షించడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క పేద విద్యార్థి ఆడుకునేందుకు పాఠశాలకి మైదానాలు అవసరము. ప్రస్తుత సమకాలీన విధానాలలో మైదానాలే కరువవుతున్న నేపథ్యంలో ఉన్న ఒక మైదానాన్ని కూడా టీటీడీ వారు ఇలా వసతి గృహంలో కేటాయించడం ఇక్కడ శోచనీయము. ఇలాంటి విషయాన్ని ప్రతి అందరూ ముక్త కంఠంతో దీన్ని మనం పోరాడి మన మైదానాన్ని మనం కాపాడుకొని తిరుపతిలోని ప్రజలకు మనము, పేద విద్యార్థుల కోసం మనము ఆటల కోసం, క్రీడల కోసం, ఆరోగ్యం కొరకు ఇలా మైదానాన్ని మనం ఇలాగనే మైదానంగానే ఉంచాలని, వసతి గృహాలు కావాలంటే వేరే చోట్ల ఏదైనా కట్టుకోమని మేము ముక్తకంఠంతో ప్రజా సంఘాలు మరియు విద్యార్థుల సంఘాలంతా మేము టీటీడీ వారిని కోరుతున్నాము. తొందరలో వాళ్ళు ఈ చర్యను వెనక్కి తగ్గి పేద ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఈ మైదానాన్ని ఉంచవలసిందిగా విద్యార్థి సంఘాల నుంచి నేను కోరుతున్నాను. తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు శ్రీకృష్ణ దేవరాయల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తిరుపతి కపిల్ తీర్థం రోడ్డులోనే స్వర్గీయ కొత్తపల్లి ఆనందరావు కళాక్షేత్రం నందు శుక్రవారం రాయలసీమ రంగస్థలి కళాకారులు శ్రీకృష్ణ దేవరాయల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సేవా నిరతులు, కళా పోషకులు, కళాకారులు కొత్తపల్లి మునిరత్నంను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష కీర్తిని నలుదిశలా చాటి చెప్పిన గొప్ప వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయలని కొనియాడారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి ఆముక్త మాలిద పవిత్ర గ్రంథాన్ని రచించి తన సామ్రాజ్యంలో అష్టదిగ్గజ కవులను పోషించి కళా పోషకుడిగా తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయన చిరస్మరణీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేఎన్ రాజా, కొత్తపల్లి శంకరయ్య, జయరామయ్య, ప్రసాద్, బెల్లంకొండ రత్నం, సాంబోల హరిణ తదితరులు పాల్గొన్నారు. రాజాది రాజు కళా పోషకులు శ్రీకృష్ణ దేవరాయలు గారి జయంతి సందర్భంగా స్థానిక కొత్తపల్లి ఆనంద్ కళాక్షేత్రంలో ఈరోజు జయంతి కార్యక్రమం జరిపాము. శ్రీకృష్ణ దేవరాయలు గారు తెలుగు వారి కీర్తిని దశ దిశ వ్యాప్తి చెందిన కళా పోషకులు, రాజాది రాజు శ్రీకృష్ణ దేవరాయలు గారు. ఆయన తిరుపతికి ఎంతో అనుబంధం ఉంది. మన సమీపాన రాయచూరు చెరువు నిర్మించారు, చన్నగిరి కోట నిర్మించారు. అలాగే వెంకటేశ్వర స్వామిని అనేక మార్లు దర్శించుకుని విలువైన ఆభరణాలను కానుకగా సమర్పించారు. అలాంటి కృష్ణదేవరాయల గారి జయంతిని ఈరోజు జరుపుకొని ముఖ్యంగా శ్రీకృష్ణ దేవరాయలను మనం చూసినలేము. ఆయన పాత్రధారిగా కొత్తపల్లి మున్రత్నం గారు కళాకారులు ఆయన వేషధారణ వేసుకుని తిరుపతిలో గుర్రంలో తిరిగారు. అలాంటి మంచి కళాకారుని ఈరోజు గుర్తించి శ్రీకృష్ణదేవరాయ గారి జయంతి సందర్భంగా ఆయన సన్మానించుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. జై హో శ్రీకృష్ణదేవరాయ గారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం భానుని రేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన అమ్మవారిపై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని ఆనంద పరవశులయ్యారు. ఉదయం 7:15 సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 3:30 నుండి 4:30 వరకు శ్రవణ తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అమ్మవారిని విశేషంగా అభిషేకించారు. సాయంత్రం 6 గంటల నుండి అమ్మవారు చంద్రప్రభ గజవాహనంపై దర్శనమిచ్చారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్ఠించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్ట్, ఎస్వి సంగీత నృత్య కళాశాల బృందాలు, కోలాటాలు, చెక్క భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మొట్టమొదటగా శ్రీ పద్మావతి అమ్మవారికి పద్మ సరోవరములకు ఎదురుగా ఉన్నటువంటి సూర్యభగాని ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో అమ్మవారికి సూర్యభగవానికి మొట్టమొదటగా అమ్మవారికి అశ్వవాహనం మీద ఊరేగింపు జరిగిన తర్వాత అమ్మవారు ఈరోజు ఉదయమే సుప్రభాత సేవలతో మేల్కొల్పి తదుపరి అమ్మవారికి అభిషేకాలు నుంచి అమ్మవారు రక్తకచ్చల మణిమాణిక్య కిరీటములతో మొట్టమొదటిగా సూర్యప్రభ వాహనం మీద ఊరేగింపు జరిగినది. తదుపరి 2వ వాహనము హంసవాహనం, 3వది అశ్వవాహనము, 4 గరుడ వాహనము, 5 శేషవాహనము మీద ఉదయం 5 వాహనముల మీద అమ్మవారు ఊరేగింపు జరుగుతుంది. మరియు మధ్యాహ్న కాలమునంద అమ్మవారు విశేషమైనటువంటి కృష్ణస్వామి మండపంలో తిరుమంజనము నుంచి సాయంకాలం అసర సంధ్య వేళ చంద్రప్రభ వాహనంతో ఊరేగింపు జరుగుతుంది. తదుపరి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి గజవాహనంలో ఊరేగింపు చేస్తూ అమ్మవారికి 7 వాహనములలో ఊరేగింపు చేస్తూ బ్రహ్మోత్సవ కాలంలో ఒకే 9 రోజులు చూడనటువంటి భక్తులందరికీ కూడా ఈ ఒక్క రోజులో 7 వాహనములు చూసినటువంటి అనుభూతిని కల్పిస్తూ ఈ యొక్క రథసప్తమి ఉత్సవాలు మహావైభవంగా జరుగుతున్నది. తిరుపతి లీలామహల్ కూడలి వద్ద శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష మరియు డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనన్య సామాన్యంగా పరిపాలించి రాయలవారి కీర్తి అంటేనే దేశాల వ్యాపింపు చేసేటట్టుగా పాలన కొనసాగించి ప్రజారంజకమైనటువంటి పాలన ఇది అని ఆ తర్వాతి వాళ్ళకందరికీ కూడా ఆదర్శప్రాయంగా రాజ్యాధికారం అంటే అనుభవించడం కాదు, ఒకవైపున ప్రజల క్షేమము, మరొక వైపున కళలు, సంస్కృతి, ఆచారాలు, భక్తి ఇవన్నింటినీ మేళవించుకొని పరిపాలన చేసినటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడు శ్రీకృష్ణదేవరాయలు. దాదాపు విజయనగర సామ్రాజ్యాన్ని 20 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించడమే కాకుండా ఆనాడు కరువులు వచ్చినా, కష్టాలు వచ్చినా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కొన్ని వేల చెరువులు రాయలసీమ ఆయన ప్రాంతమంతా కూడా ఆయన పరిపాలించిన ప్రాంతమంతా ఈనాడు కూడా రాయల చెరువులుగా అవన్నీ ప్రసిద్ధిగాంచినాయి. అంటే అసలు వ్యవసాయాన్ని గురించి గొప్పగా ఆలోచించి రైతాంగానికి మేలు చేసినటువంటి మొట్టమొదటి చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారు. అలాగే ఆముక్త మాల్యద కావ్యాన్ని రాసి కన్నడ భాషలో తను ప్రావీణ్యుడైనప్పటికీ కూడా తెలుగు భాష పట్ల అనన్య సామాన్యమైనటువంటి ప్రేమ నిరతిని చూపించినటువంటి వ్యక్తి. మన దేవేరులతో కలిసి వెంకటేశ్వర స్వామికి తను పరిపాలించిన 20 సంవత్సరాల కాలంలో 7 సార్లు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆభరణాలను, ఆ రోజులలో వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆభరణాలను స్వామికి సమర్పించినటువంటి వ్యక్తి. 40 ఏళ్ల తర్వాత పొంగళూరు సీతమ్మ ఆర్యవైశ్య ధర్మసత్రంకు అనుకూలంగా తీర్పు వచ్చిందని పొంగళూరు సీతమ్మ ఆర్యవైశ్య ధర్మసత్రం చైర్మన్ సత్యనారాయణ శెట్టి తెలిపారు. 40 ఏళ్ల తర్వాత పొంగళూరు సీతమ్మ ఆర్యవైశ్య ధర్మసత్రంకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
ట్రస్ట్ భూమిలో ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ 40 అడుగుల రోడ్డు వేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రోడ్డు నిర్మాణంలో కోల్పోయిన భూమికి పరిహారం తీసుకుంటామని తెలిపారు. అక్రమ కట్టడాలపై ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ట్రస్ట్ భూమిలో అమ్మవారి ఆలయంతో పాటు వసతి గృహాలు నిర్మిస్తామని చెప్పారు. ఎవరికి వాటాలు ఇవ్వలేదు. ఇక్కడ ఆమె ఆశయాలు నెరవేర్చేందుకోసము మేము కొన్ని నిర్ణయాలు మా కమిటీలో నిర్ణయాలు తీసుకొని మేము అది చేశాము. ఇంకోటి ఏమంటే ఆ పని చేయకపోయినా ఇది కూడా కబ్జా అయిపోతుంది. ఏమి లేదంటే మీది కాదు, ఇది కోర్టులో ఉంది, పలానాది మారుతున్నారు. మేము కూడా గట్టిగా కొట్టాడలేక ఇన్ని రోజులు ఉన్నాము. ఆ స్థలము అంతా మాదే, దాన్ని కాపాడే దాంట్లో ఏమాత్రం మీకు అనుమానం అవసరం లేదు. ఆమె వీలునామాలో ఏమి రాసిందో దాని ప్రకారమే చట్ట ప్రకారం మేము నడుచుకుంటాము. అమ్మవారి గుడిలో చెప్తున్నాము, వాసవి మాత అంటే మా వైశ్యులకు నమ్మకం. అమ్మవారి మీద ఆనెస్ చెప్తున్నాము, ఎటువంటి పరిస్థితుల్లో పొరపాటు చేయము. ఆమె ఆశయాలు నెరవేర్చేందుకే మేము ముందడుగేస్తున్నాం. ఇప్పుడు కూడా మాకు ఎన్నో ప్రెజర్స్ ఉన్నాయి, అన్నిటికీ తట్టుకొని నిలబడుతున్నాం. ఇప్పుడు అమ్మవారు మాకు ఒక గొప్ప ఆయుధం చేతికిచ్చింది. ఎవరికి మేము లొంగం, వాటాలు పంచం. ఆ అనుమానాలు మీకు అవసరం లేదు. అదంతా మొత్తం మా ఆధీనంలో ఉంది. మా కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆధీనంలోనే ఉంది. ఏమి చేసినా మేము చేయాల్సింది తప్ప కన్యకా పరమేశ్వరి దేవస్థానం మరియు పంగులు సీతమ్మ ఆర్వేశ ధర్మసత్వం ద్వారా చేయాల్సింది తప్ప వేరే వాళ్ళకి ఎవరికి కూడా దాని మీద హక్కు లేదు. నిన్నటిదాకా కాస్తో కోస్తో ఒక అనుమానం ఉండింది. ఆ అనుమానాన్ని కూడా మా అమ్మవారు నిన్న ఉదయం 10 గంటలకంతా 10:30కంతా తీరిపోయింది. అలాంటి సోదరా, మీరు మీ పేరేం పేరు సోదరా? మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన లేదు, మీరే మాకు సహకరించాలా. సూర్య జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. మధ్యాహ్నం స్వామి పుష్కరిణిలో చక్రస్నానం వేడుకగా జరిగింది. అంతకుముందు ఉదయం చినశేష, గరుడ, హనుమంత వాహనాలపై శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. పురాణ ప్రాశస్యం ప్రకారం చినశేషుణ్ణి వాసుకిగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేష వాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది. చినశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలని యోగ సిద్ధి ఫలం లభిస్తుందని ప్రసక్తి. శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది గరుడ వాహనం. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడవుతానని గరుడ వాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తారు. మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని స్వామివారు భక్త కోటికి తెలియజెప్తున్నాడు. శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవద్ భక్తులలో అగ్రగణ్యుడు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురిని చూసిన వారికి వేదాల తత్వం వనగూరుతుంది. రథసప్తమి సందర్భంగా ఈరోజు ఉదయం 5:30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనాన్ని నిర్వహించారు. స్వామివారిని ఉత్తర వీధిలోకి తీసుకుని వచ్చి స్వామివారిపై సూర్యకిరణాలు పడిన తర్వాత వాహనాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు గ్యాలరీకి చేరుకుని స్వామివారి అనుగ్రహం పొందారు. తిరుమలలో రథసప్తమి ఉత్సవం సందర్భంగా 5వ వాహనమైన కల్పవృక్ష వాహన సేవ ఘనంగా జరిగింది. క్షీరసాగర మథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులు ఉండవు. పూర్వ జన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో భక్తులకు తనివి తీరా దర్శనమిచ్చాడు శ్రీనివాసుడు. పలమనేరు గాంధీనగర్ వద్ద ఆటోలో గంజాయి తరలిస్తున్న 6 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసి నిందితుల నుండి 3 కేజీల గంజాయిని మరియు 2 ఆటోలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు పలమనేరు సిఐ చంద్రశేఖర్ వెల్లడించారు.
61 సంవత్సరాల పెరుమాల్ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బండపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతనికి విశాఖపట్నంలో గంజాయి అమ్మే వ్యక్తి పరిచయంతో అక్కడ నుండి 3 కేజీల గంజాయిని తీసుకువచ్చి అతని బామర్ది దిలీప్ అతని స్నేహితులతో కలిసి 2 ఆటోలలో 6 వ్యక్తులు కర్ణాటక రాష్ట్రంలో గంజాయికి డిమాండ్ ఉందని పొలమనేరు సమీపంలోని గాంధీనగర్ బస్ షెల్టర్లో గంజాయిని చిన్న ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసుకుని కర్ణాటక రాష్ట్రంలో అమ్మేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పడంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. వీరికి గంజాయి అమ్ముతున్న విశాఖపట్నానికి చెందిన వ్యక్తిని త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. సుమారు 6 మంది వ్యక్తులు అక్కడ కూర్చొని వాళ్ళందరూ ఈ గంజాయిని చిన్న పాకెట్స్ ఇక్కడ ఉంచాం కదా, ఈ ప్యాకెట్స్గా తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ మేము పట్టుకొని విచారిస్తే వాళ్ళల్లో పెరుమాల్ అనే వ్యక్తి ఆయన పూతలపట్టు, ఆయన ఈ గ్యాంగ్ కొద్దిగా లీడరు. మళ్ళీ ఈయనకు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో పరిచయం ఉంది. అక్కడి నుంచి ఈయన ఈ పెరుమాల్ సరుకు తీసుకురావడం, ఈయన కూడా కావాలంటే అక్కడికి వెళ్ళడం తీసుకురావడం జరుగుతుంది. ఈ గంజాయి ఎక్కడి నుంచి తెచ్చిన తర్వాత మళ్ళా దిలీప్ అనే వ్యక్తికి ఈ పెరుమాల్లో ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అంటే వీళ్ళంతా డబ్బు ఎక్కువ కోసమే అమ్ముతూ ఉన్నారు ఈ గంజాయిని. ఈ విధంగా 2 కేజీల ప్యాకెట్లు వస్తాయి. ఈ ప్యాకెట్లని ఎక్కువ రేటుకి అక్కడ నుంచి తక్కువ రేటు తీసుకొని వీటిని ఇంకా ఎక్కువ రేటుకి అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు దీంట్లో. వీళ్ళు ఈ రకంగా ప్యాకెట్స్ తీసుకొని ఆటోలో దాచి ఉంచి ఒక్కొక్కరికి సీక్రెట్గా దాదాపు ఈ చిన్న ప్యాకెట్ 300 నుంచి 400 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ విధంగా ప్యాకెట్స్ చేసి వీళ్ళు సీక్రెట్గా అమ్ముతూ ఉన్నారు. వీటిని ఇంకా బెంగళూరులో అమ్మితే ఇంకా ఎక్కువ రేట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ 6 మంది ఉదయాలు కూడా డిసైడ్ చేసుకొని బెంగళూరుకు పోయేటప్పుడు మనకు సమాచారం వచ్చింది. వీళ్ళందరినీ కూడా నిన్న అదుపులోకి తీసుకున్నాం. దీంట్లో పూతలపట్టు మండలానికి చెందిన వ్యక్తులు 3 ఉన్నారు, చిత్తూరు టౌన్కి చెందిన వాళ్ళు 3 ఉన్నారు. ఈ 6 మందిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళ వెనకలు ఉన్నటువంటి కింగ్ పిన్ అనే వ్యక్తి ఎవరైతే విశాఖపట్నం వ్యక్తి ఉన్నారో ఆయన కూడా మనం త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుంచి సుమారు మనం 3 కేజీలు గంజాయి, తర్వాత 2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ NDPS కింద కేసు నమోదు చేసి ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం జగనన్నతోనే సాధ్యం. ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి జగనన్న పేర్కొన్న పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలి. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది విమర్శించిన ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని సీఎం జగన్మోహన్ రెడ్డి మార్చేశారు ఆరోపించిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుమలలో వైభవంగా నిర్వహించిన రథసప్తమి ఉత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.